కొంతమంది అంటారు కానీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆర్యన్న తీసిండు కదా ఆ టెడ్డే ఈ టెడ్డే అంటున్నారు కదా. లేదు, ఆ హాలీవుడ్ సినిమా లాగే వాళ్ళు కూడా మాట్లాడే టెడ్డీ బేర్ పైన సినిమా తీశారు. మేము కూడా అదే ఐడియా తీసుకున్నాం, ఒక మాట్లాడే టెడ్డీ బేర్ ఉంటే ఎలా ఉంటది, దానికి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. రిమిక్స్ కాదు ఇది, రీమేక్ కాదు, రీమేక్ కాదు. ఓన్లీ ఐడియా ఇస్ దేర్, ఐడియా ఇస్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ తమిళ్, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ ప్రాపర్ ధమాకా ఫిల్మ్, థియేటర్ బ్లాక్ బస్టర్ లైక్ దట్. ఇట్లా బాడీలో లాంగ్వేజ్ వెరైటీగా ఏమైనా అడిగినా ఆయన ఫేవరెట్ వర్డ్ పన్నీర్ లాం బ్రో, సార్ ఇలా చేద్దాం సాంగ్ ఇలా చేసుకుని ఇలా కట్ చేద్దాం, పన్నీర్ లాం బ్రో ఆయన ఫేవరెట్ వర్డ్ అది. పని లేదంటుండే చేసేద్దాం అంటే డైరెక్టర్ అనగానే ఇప్పుడు రాజమౌళి లాగా ఇట్లా ఇక పుస్తకాలు చదివి అగో అది కూడా ఉన్నది కదా. ఓ దట్ ఈస్ ఈ సా ఓకే చూసిన అగో ఎట్లా మనం రాజమౌళి లెక్క ఎట్లా కావాలి, 30 దినాలు ఎంటుంటే అవుతారు అంటున్నావా? అగో 30 days. I have been reading this for 300 days. 30 దినాలు ఆయన ఎంటుంటే కావచ్చు. కాదు, నేను అడిగే ఎందుకు రాజమౌళి గారిలో అవ్వాలన్న బుక్ చదువుతున్నామని. ఆయన బేసిక్గా ఈగా సినిమా ఫ్యాన్. ఈగ సినిమా చూసినప్పటి నుంచి ఇలాగా మనం ఒక హీరో బేస్డ్ కాకుండా ఒక జంతువు ఏమైనా తీసుకుని సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆయన పురుగు తీసుకుని చేశారు, ఈగ చూడడానికి ముద్దుగా ఉండదు. అదే ఏంటి, ఏ యానిమల్, కుక్కతో తీద్దామా, పిల్లితో తీద్దాం, దేంతో తీద్దాం, దేంతో ఒక సినిమా తీస్తే చాలా బాగుంటుందని ఆలోచించి టెడ్డీ బేర్ అంటే చూడడానికి కూడా క్యూట్గా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక టెడ్డీ బేర్ పైన సినిమా చేశారు. బట్ ఆయన ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు కాబట్టి ఇప్పుడు ఈ బుక్ పెట్టుకుని హౌ టు బికమ్ రాజమౌళి గారు 30 days. ఏ కాదు, ఏ సీన్ సార్ ఈ సీన్ ఇలా ఎందుకు వచ్చిందంటే, నువ్వు మర్యాద రామన్న తీసి చూడు, దాంట్లో కూడా ఆ సీన్ ఇలాగే వస్తుంటాడు. కాదు సార్ ఇప్పుడు హీరోయిన్తో ఇలా ఎందుకు సార్ అంటున్నాను, దానికి ఏమైనా రీజన్ ఏంటంటే ఈగ సినిమా తీసి చూడు, దాంట్లో కూడా హీరోయిన్ ఇలాగే అంటాడు. కాదు సార్ ఇప్పుడు మళ్ళీ ఆత్మ దీంట్లో రావడం అంటే నువ్వు చూడు, మళ్ళీ మగధీరలో కూడా ఇలా ఆత్మ వస్తాడు. సో ఏదన్నా ఒక రాజమౌళి గారు రెఫరెన్స్ ఇస్తుంటారు. ఈ బుక్ తీసేసి మీరు ఓన్గా సినిమా తీయండి సార్, మీరు అనుకున్న స్టైల్లో తీయండి అంటే కానీ కాదు, నేను రాజమౌళి గారు ఫ్యాను, ఆయన టైప్లోనే తీద్దాం అనుకుని నేను ఫిక్స్ చేయడం. 30 days అవుతుంది. ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా 2-3 నెలలు గడ్డానికి రంగేయలేమనుకో, అచ్చం అట్లే కొడతాను. That's another 30 days. 5 నుంచి లోఫట్ దాకా అయ్యేటట్టుంది, లోఫట్కి వెళ్ళి అయ్యేటట్లేదు అది. అంటే ముందుగా మెంటల్ దమాక్ కావాలి కదా, ఇంట్లో కూర్చోవాలి కదా. మెమరీ కార్డ్ మంచిగానే ఉందా మెమరీ కార్డ్? అయ్యో మామూలు మెమరీ కార్డు కాదండి, ఆయన కూడా చాలా సూపర్ సాఫ్ట్వేర్. తమిళనాడు అంటే గుర్తొస్తుంది కదా అన్న, వాళ్ళు ముందుగా మన వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చెప్పినాక 8 o'clock వచ్చే మనవు రామనాయుడు ఆర్ఎఫ్సి అంటే, లేదు సార్ జర చిన్న తొట్టెల దావుతుంది 10 గంటలకు రావచ్చా అని అంటారు మన వాళ్ళు. వాళ్ళు ఫని దయ్యం ఎట్లుంటుంది అంటే 7కు చెప్తే 6కే వచ్చి కూర్చుంటారు ఇట్లా కదా. అంతేగా, గమనించిన రాత్రి 2 గంటల దాకా షూటింగ్ చేసినా కూడా మార్నింగ్ 7 o'clock లొకేషన్లో ఉండేవాడు ఆయన. నిజంగా మన తెలుగు యూనిట్స్ మామూలుగా 6 AM to 6 PM కాల్ షీట్ అంటారు. 7 వరకు లైటింగ్ సెటప్ లే రారు, ఫస్ట్ జనరేటర్ కూడా రాడనమాట. మనం మామూలుగా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షాట్ 9 o'clockకి ఫస్ట్ షాట్ తీస్తే ఆ రోజు గ్రాండ్ సక్సెస్, బాగా టైట్గా నడుస్తున్నట్టు. ఇక్కడ నిజంగా 6 to 6 కాల్ షీట్ అంటే మేము చెన్నైలో షూట్ చేసినప్పుడు 7 కల్లా లైటింగ్ సెటప్, నేను మేకప్ వేసుకుని రెడీగా వచ్చేస్తే 7:30కి ఫస్ట్ షాట్ తీస్తానంటున్నా. సో ఇన్ జనరల్ నువ్వు అన్నట్టు తమిళనాడులో మాత్రం ఇంకొంచెం మనకన్నా టైమింగ్స్ బాగా గట్టిగా ఫాలో అవుతారు, చాలా చాలా ప్రొఫెషనల్. తెలుగు సినిమా అన్న తమిళనాడులో తీసాం, చెన్నైలో షూట్ చేసాం, లొకేషన్స్ ఏవి కావాల్సిన లొకేషన్ అక్కడ దొరుకుతున్నాయి. ఈ సినిమాని షూటింగ్ మ్యాక్సిమం చెన్నైలో చేసాం అనమాట. సో ఆ పని చేసినప్పుడు అంతా అక్కడ లోకల్ తమిళనాడు క్రూ. నువ్వు చెప్పినట్టు నా టైమింగ్ ఏంటంటే 9 o'clockకి ఉంటే రెడీ కదా, ఒక 8:40 కల్లా మేకప్ వేసుకుని రెడీ అంటే, నేను వచ్చేసరికి అందరూ లైట్లు గీట్లు పెట్టేసి రెడీగా నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదేంటి మన టైమింగ్లో మనం 7:30కి ఎంట్రీ ఇచ్చి 8:30 బయటకు వస్తే చాలు కదా వ్యానిటీ ఇచ్చి అనుకున్నాను. వాళ్ళందరూ రెడీ. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఓకే ఇక్కడ వేరే టైమింగ్స్ అని. కాస్త ముందే పడుకుని పోయి 10 గంటలకే పడుకుని పోయి 5:30కే లేచి ట్రావెల్ చేసి సెట్కి 7:30 విత్ మేకప్ అలవాటు చేసుకున్నా. అది ఫైసన్ అన్న, ఎవరికైనా లైఫ్లో ఇది చేయాలని ఫైసన్ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని మీదనే ఉంటాం. ఇప్పుడు పొద్దుగాల ఎవరు డైరెక్టర్ కొంతమంది అంటారు, నువ్వు మనిషివా ఇట్లా నా అంటారు కదా. డైరెక్టర్ కూడా పొద్దున్నే వస్తుండే, ఆయన ముందే వచ్చేసి షార్ట్ లైటింగ్ అని సెట్ చేసుకోవాలి కదా.